చికెన్ బిర్యానీకి ఉప్పు, కారం, వేయించిన ఆనియన్స్, పెరుగు, ధనియాల పొడి, చికెన్ బిర్యానీ మసాలా వేసుకొని చికెన్కి పట్టే విధంగా మంచిగా కలుపుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు ఒక కడాయిలో ఆయిల్ తీసుకొని ఆయిల్ వేడయ్యాక చికెన్ని మనం కలుపుకున్న చికెన్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ చికెన్ మంచిగా కుక్ అయ్యే విధంగా ఉడికించుకోవాలి. అందులో ఉన్న ఆయిల్ పైకి వచ్చే విధంగా కుక్ చేసుకోవాలి. పుదీనా, కొత్తిమీర కూడా వేసుకొని కుక్ చేసుకోవాలి. ఇప్పుడు మరో బాండీలో వాటర్ తీసుకొని నెయ్యి, నూనె, ఉప్పు, బిర్యానీ మసాలా, పుదీనా, కొరియాండర్ కూడా వేసుకొని ఉడికించుకోవాలి. ఇప్పుడు మనం ఇక్కడనే బాస్మతి రైస్ని కూడా యాడ్ చేసుకోవాలి. రైస్ 70% ఉడికే విధంగా కుక్ చేసుకోవాలి. 70% ఉడికిన తర్వాత ఇప్పుడు చికెన్లో ఆ రైస్ని యాడ్ చేసుకోవాలి. వేయించిన ఆనియన్స్, పుదీనా, కొత్తిమీర కూడా మీన చల్లుకొని నెయ్యితో వేసుకుంటే బాగుంటుంది. రైస్ మెత్తగా ఉడుకుతుంది. ఇప్పుడు మనం కొంచెం కొంచెం కలుపుకుంటూ రైస్ కుక్ అయ్యే విధంగా చూసుకోవాలి. ఒక 10 minutes అయితే రైస్ మంచిగా ఉడికేస్తుంది. చూడండి, రైస్ కుక్ అయ్యే విధంగా ఇలా కుక్ చేసుకోవాలి మంచిగా నీట్గా. చూడు రైస్ ఎంత పుల్లిగా మంచిగా కుక్ అయింది.